కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు సచివాలయ ఉద్యోగుల్ని చాలా బాగా చూసుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు బాగా చూస్తామన్నారు, 1వ తారీఖు శాలరీ వేస్తామన్నారు. గత ప్రభుత్వంలో మీ పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అంటే సచివాలయ ఉద్యోగులు అనగానే ముందు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు కొంతమందికి. మీరంతా జగన్ టీం అంటారు. నేను ఒక విషయం అయితే చెప్తాను సార్. ఒక కంపెనీ ఉదాహరణకి ఆ కంపెనీకి సీఈఓ మీరే అనుకోండి. ఆ సీఈఓ గాను ఎండీ గాను ఉన్నటువంటి మీరు బయట యువత ఉన్నారు, వారికి నా కంపెనీలో అవకాశం ఉంది, ఖాళీగా ఉన్నారు, వారికి అవకాశం కల్పించాలి, వారికి ఏదన్నా ఉపాధి కల్పించాలని చెప్పి మంచి మనసుతో మీరు ఒక సహాయం చేశారు. ఆ చేసిన క్రమంలో అంటే మీరేం చేశారు, ఒక అవకాశం ఇచ్చారు. అర్హత ఉంటే మీరు ఉద్యోగంలోకి వస్తారని. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ సంస్థని మీరు నడుపుతున్నారు. మీరు నడుపుతున్నటువంటి వ్యక్తిగా మీ మనసులో కలిగిన మంచి ఆలోచనతో మీరు ఆ రోజున ఉద్యోగాలు ఇచ్చారు. ఆ కృతజ్ఞత మీ కంపెనీలోకి వచ్చినటువంటి మీ ఎంప్లాయీస్ ఎవరికైతే ఉంటుందో అదే రకంగా కృతజ్ఞత భావాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి గారు చేసిన మంచి ఉదాహరణకి సమతుల వ్యవస్థ గతంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మండలాల వ్యవస్థగా తీసుకొని వచ్చారు. ఆ మండలాలు తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చారని కీర్తిశేషులు ఈ తెలుగు రాష్ట్రాలు, తెలుగు చరిత్ర బతికున్నంత వరకు బ్రతికి ఉండే తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా సుస్థిర స్థానాన్ని సంపాదించిన ఎన్టీ రామారావు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి వారందరూ కూడా కేవలం ఎన్టీ రామారావు గారికి మాత్రమే అభిమానులుగా ఉంటారంటే అది సమంజసం కాదు. అది ఏ రకంగా కాదో ఆ కంపెనీకి సీఈఓ మారినప్పటికీ కంపెనీలో మేము బద్దులుగా ఉన్నాం కాబట్టి, ఆ కంపెనీలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ సీఈఓ గారు అక్కడికి కంపెనీలోకి వచ్చిన కొత్త సీఈఓ గారు ఏవైతే విధానాలు తీసుకుంటారో ఆ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటే ప్రభుత్వం ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వంలో ఉద్యోగులు భాగస్వాములు. అదిగాక క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో సచివాలయ ఉద్యోగులు అంటేనే అదొక నేను అదే చెప్పబోతున్నా. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖాన్ని ప్రతిబింబించేది మాత్రం ఫేస్ అయితే మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజలకు కనబడేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,000 మంది, ఇప్పుడు ప్రస్తుతం 1,13,000 మంది సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు ఇతర కారణాల వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు, పదోన్నతులు పొందిన వాళ్ళు మిగిలితే 1,13,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో ఫేస్ అనేటువంటి విషయాన్ని ఏదైతే ఫేస్బుక్ లాగా మనం చెప్తామో రాష్ట్ర ప్రభుత్వానికి ఫేస్ ఏదైనా ఉందంటే అది గ్రామ వార్డు సచివాలయం.